ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే లక్ష్యంతోనే 8,400 కోట్ల వ్యయంతో 17 మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించారు అధ్యక్ష. అయితే వాటిలో 23-24 విద్యా సంవత్సరానికి 5 కాలేజీలు తరగతులు ప్రారంభం కావడం అయింది అధ్యక్ష. అయితే 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి వచ్చాయి అధ్యక్ష. చాలామంది పేద విద్యార్థులకు ఈ సీట్లు సాధించినారు అధ్యక్ష. వీళ్ళు డాక్టర్ చదువుతున్నారు అధ్యక్ష. నిర్దేశించిన ప్రణాళిక ప్రకారమే ఈ ఏడాది మరో 5 కాలేజీలు కూడా మదనపల్లి, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి అధ్యక్ష. విద్యార్థులు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఉండేది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం జరిగింది అధ్యక్ష. పులివెంది కాలేజీని కూడా ఎన్ఎంసీకి అంటే 50 సీట్లు మంజూరు చేస్తే వద్దు అని విత్డ్రా చేసుకునే లెటర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, కోవిడ్ లాంటి సమస్యలు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం కోసం 2,400 కోట్లు ఖర్చు చేసి 500 కాలేజీలకు క్లాసులు కూడా మొదలు పెట్టారు అధ్యక్ష. మరో 5 కాలేజీలకు గత ఏడాది అంటే విద్యా సంవత్సరం నుంచి బోధన సిద్ధం చేసి ప్రభుత్వం మారడం వల్ల ఆచరణలో సాధ్యం కాలేదు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం గతంలో నిర్దేశించిన ప్రకారమే ఆ మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేసి మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి తేవాలని అందుబాటులోకి వస్తాయని వాస్తవం కాదు అధ్యక్ష.